హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? సార్, ఇప్పుడు కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెడుతున్నారు. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారా, లేకపోతే ఫామ్ హౌస్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారా? ఆయన ఇన్యాక్టివ్ ఎప్పుడు ఉన్నాడని చెప్పి మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ప్రతిపక్ష లేరు కదా. అంటే ఆయన కింద పడ్డప్పటి నుంచి ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కాబట్టి ఏది బెడ్ రెస్ట్లో ఉన్నాడే తప్పిస్తే ఆయన ఎప్పుడైనా యాక్టివ్లోనే ఉంటాడు. సో మొదటగా ఏంటంటే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయనను మరి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి చూడాలని చెప్పి భగవంతుని మేము ప్రార్థిస్తూ ఆయన ఉన్నంతకాలం మరి తెలంగాణ అంటే అభివృద్ధిని కూడా తెలంగాణ తర్వాత పరిపాలన కూడా తెలంగాణ ఉద్యమంగా చూసినటువంటి నాయకుడు కాబట్టి, తెలంగాణను తెచ్చిన నాయకుడు కాబట్టి, పోరాట యోధుడు కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి మరి ఉన్నంతకాలం చీఫ్ మినిస్టర్గా ఉండాలని మేము కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఈ నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి తలంచడం జరిగింది. దాని కార్యక్రమాలన్నీ అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి. సో మేబీ డేట్స్ అనేటిది మరి వచ్చే వారంలో ప్రకటించవచ్చు అనుకుంటున్నాము. సో ఎనీహౌ 13 నెలల మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనొద్దు కానీ తెలుగుదేశము తర్వాత బ్యాక్ ఎండ్లో భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటే చాలా బాగుంటుందని మేము మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాం. కాబట్టి ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి ప్రియ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు 13 నెలల ఏది పరిపాలనలో ఈరోజు రైతులు మరి ఏడుస్తూ ఉన్నారు. రైతులు ఏడిచిన రాజ్యం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండదు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి మరి ఆయనకు కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ మేమేం కోరుతా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ముఖ్యమంత్రిని త్వరలో మార్చండి. నీతి నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారిని, తర్వాత పొన్నం ప్రభాకర్ లాంటి వారిని, తర్వాత దామోదర్ రాజనరసింహ గారిని, లేదు బట్టి విక్రమార్క గారిని, అలాగే మన శ్రీధర్ బాబు గారిని, ఇలాంటి మేటి నాయకులను, లేదు జీవన్ రెడ్డి గారిని, ఇలాంటి నాయకులను ముఖ్యమంత్రిగా చేయమని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతామని. ఎందుకనంటే ఈయన యువ నాయకుడే, అదృష్టవశాత్తు మరి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ 13 నెలల్లో మరి ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు. ఆయన కుర్చీ కాపాడుకునే క్రమంలోనే ఆయన టైం గడిచిపోయింది. ఈరోజు ఆయన మరి ఒక హోంమంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా, విద్యామంత్రిగా అన్ని విషయాలలో ఈరోజు ఆయన మరి విఫలమైండు. ఆ విఫలం మళ్ళీ సఫలంగా మారాలి అంటే ఒక నీతి నిజాయితీగా కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. లేని పక్షంలో మేమైతే మా పోరాటము 100 రోజులు ఎప్పుడైతే 100 రోజులు 6 గ్యారంటీలు 100 రోజుల్లో నెరవేరుస్తానని చెప్పి మాటిచ్చినటువంటి సందర్భంలో మరి 100 రోజుల తర్వాత మరి మేము మా కేటీఆర్ గారి, హరీష్ రావు గారి మరి వాళ్ళిద్దరి నాయకత్వంలో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రజల పక్షాన. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చే క్రమంలో ఈ రోజు వరకు కూడా మడమ తిప్పకుండా 24 గంటలు ప్రజల కోసం మేము పరితపిస్తూనే ఉన్నాం. మరి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళు మరి కేసీఆర్ గారి పరిపాలనకు ఈ 13 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు బేరీజు వేసుకున్న తర్వాత గ్రామాలలో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కలిసి. నిన్నగాక మొన్ననే మేము మన ఏది లగ్గిచెర్ల రైతులకు మళ్ళీ లగ్గిచెర్లది మేము ఇక తీసుకోము ఫార్మాసిటీకి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మళ్ళీ అధికారులను మళ్ళీ ఆ రైతుల యొక్క భూములను గుంజుకోవడానికి మళ్ళీ సర్వేకి పంపించడం జరిగింది. దానికి తిరుగుబాటు మళ్ళీ ప్రజలు చేశారు. అందులో భాగంగా ప్రజలు పిలిస్తే మా కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ పెద్ద సభ వాళ్ళే ప్రజలు ఏర్పాటు చేస్తే మేము వెళ్ళొచ్చాం. అందులో భాగంగానే మా కేటీఆర్ గారు ఏం చెప్పారంటే సవాలు విసిరారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు ఈరోజు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి కా అని చెప్పి మరి సవాల్ విసరడం జరిగింది. కాబట్టి మరి మేము కూడా ఏమంటున్నామనంటే నిజంగానే ఇప్పుడు మా కేసీఆర్ గారు ఎన్నో సందర్భాలు రాజీనామా చేసి ఎన్నికలు అయినాయి, మళ్ళీ గెలుచుకుంటూ వచ్చాం. మాకు ఆ చరిత్ర ఉంది, దమ్ము ధైర్యం ఉంది. మేమేమంటున్నామంటే ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాం. దేవుళ్ళ మీద ఓట్లు వేయించుకున్నాం. అలాగే ఏది స్టాంపు పేపర్ మీద సంతకాలు పెట్టి ఓట్లు వేయించుకున్నాం.
కాబట్టి నీ అబద్ధాలని 13 నెలల కాలంలో తేలిపోయింది కాబట్టి నీకు నిజంగానే రోషం అనేది ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో నిలబడి మళ్ళా మొగోడిలాగా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కాంగ్రెస్లో చూద్దాం. అందుకే మేము ఏమంటున్నామంటే నీ పరిపాలనకు అంతం అయిపోయింది, 13 నెలల కాలం గడిచిపోయింది కాబట్టి నువ్వు స్వచ్ఛందంగా నువ్వు పక్కగా తప్పుకొని ఇంకొక మేటి నాయకులకు మరి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పాలి. లేదు అని అంటే మేము నిన్ను వదిలేదు లేదు. కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు తిట్టరాని మాటలు తిట్టినటువంటి నీవు ఏది 50 లక్షలు 5 కోట్లకు మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినటువంటి దొంగ కుర్చీ మీద కూర్చుంటే మాకు సిగ్గాయి మేము అసెంబ్లీకి రావడం లేదు. కేసీఆర్ గారు ఎందుకు ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ముందర మేము ఎట్లా కూర్చోవాలనేది. కాబట్టి ఒక నీతి నియమం స్వచ్ఛత ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 10 సంవత్సరాలలో అభివృద్ధి చెందింది. ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అలాగే ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ వచ్చి చూసిపోయారు గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందినాయి, నీటి పథకాలు ఎలాగా ఉన్నాయి, విద్యుత్ పథకాలు ఎలాగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎలాగా ఉన్నాయి, అలాగే ఉపాధి పథకాలు ఎలాగా ఉన్నాయని చెప్పి చూసి నేర్చుకొని పోవడం జరిగింది. కాబట్టి అదే ప్రధానమంత్రి గారు సరే మాకు వైరపక్షమైన మరి భారతీయ జనతా పార్టీ మరి ప్రధానమంత్రి గారు మోదీ గారు కూడా ఎన్నోసార్లు మరి ఆయన పొగడడం జరిగింది. ముఖ్యమంత్రి ఏది కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుందని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పొగడడం జరిగింది. అలాగే మళ్ళీ గ్రామాలలో ఏదైతే గ్రామ పరిపాలన భారతదేశంలో ఏ విధంగా అయితే అవార్డ్స్ ఇస్తుందో నీతి ఆయోగ్, అందులో 20 అవార్డ్స్ ఇస్తే దాంట్లో 19 అవార్డ్స్ కూడా తెలంగాణకు రావడం జరిగింది. ఇది అభివృద్ధికి మరి తార్కాణం కాబట్టి కేసీఆర్ గారి పరిపాలన త్వరలో రావాలని చెప్పి ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వచ్చే ఏది లోకల్ బాడీ ఎన్నికలలోనే దాదాపు కాంగ్రెస్కు పుట్టగతులు ఉండకుండా చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం మరి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందుకోసమైన ఆరోగ్యాలతో ఉండి మరి ప్రజలకు సేవ అందియాలని చెప్పి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మందకృష్ణ మాదిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం 4 గ్రూపులుగా చేయాలనడం, ఎస్సీ వర్గీకరణ, దీన్ని ఎలా చూడాలి? బీసీలు వ్యతిరేకంగా మారారా దీనికి? బీసీలకు తర్వాత ఎస్సీ వర్గీకరణకి ఏం సంబంధం లేదు. ఎస్సీ వర్గీకరణ చాలా ప్రత్యేకమైంది. అది ఈరోజు ప్రపంచానికే తలమానికమైనటువంటి మానవతా ఉద్యమంలో భాగంగా ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. అయితే వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే ఏబిసిడి అనే 4 గ్రూపులు ఉంటే దాన్ని 3 గ్రూపులుగా మార్చారు. వై? బికాజ్ అయితే అత్యధిక జనాభా కలిగినటువంటి 35 లక్షల పైచులు కలిగినటువంటి మాదిగలకు ఏది 17 లక్షల పైచులు కలిగినటువంటి మాలలకు మధ్యలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడబెట్టి కూర్చుంది. అందులో భాగంగా మరి మాలలను పట్టుకొని ఈ మాదిగలకు ఈ హక్కులు ఎక్కువ రావద్దు అనే ఉద్దేశంతో 4 గ్రూపులను తీసుకుపోయి 3 గ్రూపులుగా చేసింది. మేము కూడా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వాళ్ళు న్యాయబద్ధమైన కోరిక అది అన్నీ ఇప్పుడు బీసీలల్లో కూడా క్రిమిలేయర్ పద్ధతి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ క్రిమిలేయర్ పద్ధతి బీసీలల్లో కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఎస్సీలలో మరి ఏబిసిడి వర్గీకరణ 4 గ్రూపులు చేసి తర్వాత దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఎక్కడ తప్పు జరిగిందంటే నేతకాని సామాజిక వర్గం 10 లక్షల పైచులకు ఉంది. ఆ నేతకాని సామాజిక వర్గాన్ని తీసుకుపోయి ఏ గ్రూపులో పెట్టేసి అంటే సి గ్రూపులో ఉండాల్సినటువంటి అది ఏ గ్రూపులో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మాలలకు లాభం అవుతుంది, అక్కడ మాదిగలకు నష్టం అవుతుంది, అక్కడ ఏ గ్రూపులో ఉన్న వాళ్ళకి నష్టం అవుతుంది. అంటే ఇలాంటివి ఒక 3-4 కులాలను జిగ్జాగ్ చేసి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో జీవో తీసేటప్పుడు తప్పు చేసినందుకు గాను మందకృష్ణ గారు సవినయంగా ఈరోజు అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, 4 గ్రూపులు పెట్టండి, 4 గ్రూపులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా మాదిగ కార్పొరేషన్, అలాగే మాల కార్పొరేషన్, నేతకాని కార్పొరేషన్ అని చెప్పి 3 కార్పొరేషన్లకు విభజించి ఎవరి హక్కులు రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. ఆయన అదృష్టం ఏంటంటే ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 75 సంవత్సరాల నుండి శరబెట్టిందో అదే కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి వెనకాల చక్రం తిప్పినటువంటి వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు దాని వెనకాల ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఆయన చాలా పనిచేసిండు గట్టిగా. అట్లా మోదీ గారి మరి బ్యాక్ ఎండ్లో వండుకుంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు రావడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో భాగంగానే దాన్ని అమలు చేసే క్రమంలో ఆయన అదృష్టం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి అది జరిగింది. ఆయన అదృష్టం
ఆయన చేసింది ఏం లేదు, ఎవరు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు దాంట్లో. కానీ 7 తారీఖు 1,00,000 డబ్బులు 1000 గొంతుకలనే కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయగానే ఈ క్రెడిట్ అంతా మొత్తము మాదిగలు 32 లక్షలు అంటే 36 లక్షల పైచులు కొంటే 36 లక్షలు దిగితే వాళ్ళ బలం కనిపిస్తే మాకు దిక్కుమొక్కు ఉండదనే ఉద్దేశంతో భయపడి అత్యవసర శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఈరోజు చట్టంగా తీసుకురావడం జరిగింది. అట్లనే బీసీలది రేపు పొద్దుగాల ఎన్నికలకు వేయేది ఉంది. ఆ బీసీ జనగణన తప్పుల తడక అని మా దగ్గర ఉన్నటువంటి జనగణన ఏదైతే మేము కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి, మా లెక్కన అప్పటికే 52 అని అంటే ఇప్పుడు 56% ఉంటుంది. అప్పటికే 52 ఉంటే ఇప్పుడు 56% అవుతుంది. ఇలాంటి సందర్భంలో 56% బీసీ జనగణన రావాల్సినటువంటి రిపోర్ట్స్ 46 కూడా శాతం రాలేదు అని అంటే ఇంకా మరి 6 నుండి 8% రిపోర్ట్స్ ఎట్టుపోయినాయి. కాబట్టి మేము బీసీల పక్షాన పోరాటం చేయడానికి మా కవిత గారు మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనివ్వం. ఈ సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మేము చేసిన జనగణన ఫిజికల్గా చేసినాం, వాళ్ళు చేసిన జనగణన ప్రాబ్లం ఏంటంటే స్టిక్కర్ ఇట్లా తలిగేసి మీరు 50 రోజులలో మాకు లెక్కలు చెప్పండి మీ కుటుంబం అని అడిగితే వాళ్ళు పుట్టగుడ్డి కోసం పని చేసుకొని బతికేటువంటి ప్రజలకు, చదువురాని ప్రజలకు వాళ్ళు ఏ విధంగా లెక్కలు చెప్తారు? నీవు పోవాలా, లెక్కలు తీసుకోవాలి. వాళ్ళకి టైం ఉన్నప్పుడు నువ్వు రాత్రి పోతావా, మధ్యాహ్నం పోతావా, తెల్లార పోతావా, ఫోన్ చేయాలి, మీరు ప్రజెంట్ ఉండాలని చెప్పాలా అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక నెల రోజులు అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయించి గ్రామ సెక్రటరీ ద్వారా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయించి ఆ రోజు రాకపోతే సిటిజన్షిప్ పోతుందని చెప్పి మరి ఆ రోజు ఒకే 24 గంటల్లో చేస్తే సమగ్ర లెక్కలు వచ్చినాయి. ఆ లెక్కల ప్రకారంగానే బడ్జెట్ ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు 10 సంవత్సరాలలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ₹1 అవినీతి కాకుండా. కానీ ఈరోజు ఏమంటారంటే కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం దోసుకుందని అంటారు. మరి దోసుకున్న లెక్కలు చూపెట్టుంటారా బ్యాంక్ ఇప్పటిదాకా ఎవడు చూపెట్టాడు అంటే మేమేమంటున్నామంటే ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది. మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ లెక్కలు 56% లేకపోతే, వాళ్ళ వాటా 56% ఇవ్వకపోతే ఈరోజు గ్రామ సభలలో వాళ్ళకి అన్యాయం జరగదా, ఎంపీటీసీలలో అన్యాయం జరగదా, తర్వాత జెడ్పీటీసీలలో అన్యాయం జరగదా, కార్పొరేటర్లలో అన్యాయం జరగదా, కౌన్సిలర్లలో అన్యాయం జరగదా, మేయర్లలో అన్యాయం జరగదా, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లలో అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు ఈరోజు మండల పరిషత్ అధ్యక్షుడిగా అన్యాయం జరుగుతుంది. అంటే ఒక్క దగ్గర లెక్క తప్పితే మొత్తం టోటల్గా అన్యాయం జరిగే పరిస్థితి బీసీలకు ఉన్నది. కాబట్టి మేమేమంటున్నాము, మీరు మర్యాదతో చేస్తే చాలా మంచిది. లేదు అని అంటే మేము పార్టీ ద్వారా చేస్తూ ఉన్నాం. ఆ పార్టీ లెక్కలు జనాల మధ్యలో పెడతాం. నీ వీట్లలో లోకల్ బాడీ ఎన్నికలలో గెలుస్తాం, మేము చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.